సో సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు ఫ్రెండ్స్. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న సమయంలో సూర్యుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ పచ్చని వరి పొలాలు మ్యాక్సిమం పచ్చని ఉంటాయి. వాటికి ఏమన్నా తెగుళ్ళు అటువంటి రోగాలు పడడం వల్ల కొంచెం వరి పిలకలు ఎర్రగా అవ్వడము లేక ఇంకా ఏదో అట్లయితే అన్నమాట. ఇది పొలం గట్టు వరం అంటాం మనం తెలంగాణ భాషలో. దాని మీద నడుస్తూ ఉంటే పైన మొత్తం తడిచిపోయింది, మంకర పడుతుంది కదా పొద్దు అలా. సో అదనమాట. ఇది వచ్చేసి మాదే. దీనికి తెగుళ్ళు వచ్చేసినాయి, పిలకలు ఎర్ర అయినాయి అక్కడక్కడ. ఇంకా ఇది చూపెడుతున్నది చూడండి. సో మేము కొంచెం లేట్ చేసినాం అనమాట, వాటర్ ప్రాబ్లము, నారు రాకపోవడం వల్ల. మిగతా వాళ్ళే మ్యాక్సిమం అంటే ఆ ఎన్ను బయటికి వచ్చే దశలో ఉన్నాయి. ఇది మా ఊరు టవరు, ఇది మా ఊరు. చాలా అందంగా ఉంటుంది, చిన్న పల్లెటూరు, స్వచ్ఛమైన మనుషులు. పచ్చని పొలాలు. ఈ పచ్చని పొలాలకు ఊరు కనుక్కొని ఒక పెద్ద చెరువు ఉంటుంది, ఒక చిన్న చెరువు అనుకో. చెరువు నిండు కుండలా ఉంది, నీళ్ళు బాగున్నాయి. సో యాక్చువల్గా సమ్మర్లో లాస్ట్ ఇయర్ తోమ రిపేర్ ఉండే, చేపిద్దాం అనుకునే టైంలోనే 2 రోజులు గట్టిగా వర్షం పడి చెరువులో నీళ్ళు వచ్చేసినాయి, ఫుల్ అయిపోయింది. సో మా ఊర్లో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులకు, గ్రామ ప్రజలకు మెజార్టీకి ఎక్కువ ఏం అవసరం వస్తుంది? మనం ఒక రాజకీయ నాయకునిగా ఈ గ్రామ ప్రజలకు మనం ఏం చేయాలి? మన విధులేంది తెలియదు. అంత దొంగ రాజకీయ నాయకులు ఉన్నారు. సో ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్లో జనరల్ వస్తే ఒక రాజకీయంగా ఒక ముందడుగు వేద్దాం అనుకునేది, మస్తు కార్యాచరణ చేసి పెట్టుకున్నా. సో లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్స్ అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అది నాకు నచ్చలేదు. గ్రామ స్థాయి ఎలక్షన్లో ఎప్పుడైనా కానీ జనరలే రావాలి. జనరల్ రావడం వల్ల ఏమవుతుందంటే గ్రామాలలో అన్ని కులాల ప్రజలు ఉంటారు. ఒకే కులం కాదు, అన్ని కులాల ప్రజలు ఉంటారు, అన్ని మతాల ప్రజలు ఉంటారు. కాబట్టి అందరికీ అవకాశం ఉంటుంది. ఈ రిజర్వేషన్ అమలు చేస్తే ఏమవుతుందంటే ఆ వచ్చిన రిజర్వేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు. సో అందుకని ఈ ఎమ్మెల్యే స్థానాలకు రిజర్వేషన్ పెట్టరు. ఎవడంటే వాడు పోటీ చేసి గెలిచేస్తారు. కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లకి రిజర్వేషన్ అమలు చేస్తారు. అది మన రాజకీయ పరిస్థితి. సో ఇవన్నీ మా ఊరు పొలాలే. ఇంకా చూపెడతా. అది చెట్టు కనిపిస్తుంది కదా, అది తుమ్మ చెట్టు. ఆ కట్ట దాని వెనకాల మొత్తం చెరువు ఉంటుంది. అది కూడా మీకు చూపెట్టడానికి ట్రై చేస్తా. వాచ్ దిస్ వీడియో. సో ఇదే మా ఊరు చెరువు. ఇది తూము అనమాట. 2 తూములు ఉంటాయి మా ఊరు చెరువుకు. ఇది లాస్ట్ తూము. అక్కడ నీళ్ళల్లో బయట బర్రెలు అనమాట. స్విమ్మింగ్ ఈత కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఈదుకుంటూ. ఇదే మా ఊరు చెరువు. అక్కడ చెట్లలో కనిపించేది మా ఊరుకు ఎన్నో రోజుల నుంచి అనుబంధమైన తండ అనమాట. అందుట్లో చాలా మంచి మనుషులు ఉంటారు, ప్రేమగా వలకరించే వాళ్ళు ఉంటారు. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. సో ఇదే మా ఊరు చెరువు. చాలా చిన్నగా ఉన్నా అందంగా ఉంటుంది.
ఆ లాస్ట్ ఆ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఒక పురాతనమైన బీరప్ప గుడి, బీరప్ప దేవాలయం ఉంటుంది. చాలా బాగుంటుంది, చెట్లు బాగుంటాయి.